కొత్త దారుల వెంట సరికొత్త లక్ష్యాలను ఛేదించుకుంటూ ముందుకు సాగుతున్న యువతరానికి యువ భారత్ వందనం, అభివందనం. ఖాళీగా ఉంటే పోయేదేం లేదు, క్షణం తీరిక లేకుండా కష్టపడి సాధించేదేమీ లేదు అనే మెట్ట వేదాంతాన్ని, నిరాశావాదాన్ని పటాపంచలు చేస్తూ యువతరాన్ని ముందుకు తీసుకువెళ్లే మా ఈ కార్యక్రమమే యువ భారత్. కృషితో నాస్తి దుర్భిక్షం అనండి, కష్టే ఫలి అనండి, ఏవైనా కావచ్చు. ఇవే మన యువతరానికి కావాల్సిన విజయ మంత్రాలు. ఒకరి సాహసం, ఒకరి ప్రతిభ, ఒకరి రాణింపు, మరొకరి విజయ పరంపర, ఇవన్నీ మనకు నూతనోత్తేజాన్ని ఇస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ ఎవరికి అంత ఈజీగా లభించవు. అడుగడుగున ఆటంకాలు, అవరోధాలు, కష్టాలు అడ్డుపడుతూనే ఉంటాయి. వాటన్నిటినీ జయించి గెలుపు తీరాలకు చేరుకున్న యువ కెరటాలని మనం ఇప్పుడు కలుద్దాం. పట్టిందల్లా బంగారం అనే మాటను తనకే అన్వయించుకుని స్వర్ణానికి సరికొత్త వేగాన్ని, మెరుపుని అందిస్తున్నాడు గోల్డెన్ రాజు. బంగారానికి అందమైన, అనువైన, అవసరమైన ఆకారాన్ని, రూపాన్ని ఇచ్చి ఆకర్షణీయంగా మలచగల నైపుణ్యం ఏ స్వర్ణకారుడికైనా వెన్నతో పెట్టిన విద్య. అయితే ఒక ప్రత్యేకమైన శైలీ సామర్థ్యమున్న స్వర్ణకారుడు మాత్రమే నిజమైన కళాకారుడిలా తదేక దీక్షతో ఆ విద్యను కొత్త పుంతలు తొక్కించగలడు. గోల్డెన్ రాజు కృషి అదే, తపస్సు అదే. అందరిలా అతను పాత డిజైన్లతో తాపీగా పనిచేస్తూ కూర్చోలేదు. ఆలోచనలకు పదును పెట్టాడు. బంగారాన్ని వాయువేగంతో నగగా మలిచే యంత్రాన్ని రూపొందించాలని సంకల్పించాడు. ఇది లో కాస్ట్ మిషన్ అండి. ఈ కాస్టింగ్ మిషన్ నేను ఎందుకు తయారు చేశానంటే, నేను బాంబేలో మళ్ళీ రాజ్కోట్లో వెళ్ళి విజిట్ చేశాను. అక్కడ నియర్ అబౌట్ 3.5 to 4 lakhs వరకు కాస్టింగ్ మిషన్స్ ఉన్నాయి. అంత ఎఫోర్ట్ చేయలేదు కాబట్టి నేను హైదరాబాద్లో నేను అంటే ఒక మిషన్ తయారు చేయాలనేసి ఈ మిషన్ తయారు చేశాను. ఇప్పుడు ఈ మిషన్ వచ్చేసి చాలా లేటెస్ట్ మిషన్. మేము 35,000లో కూడా తయారు చేసాం మిషన్స్. ఇప్పుడు ఇది చాలా ఇంప్రూవ్మెంట్. ఈ మిషన్ వల్ల రిజల్ట్ చాలా వస్తాయి. పర్ డే వచ్చేసి 800 to 2,000 పీసెస్ ప్రొడ్యూస్ చేయగలుగుతాం జ్యువెలరీ. ఎనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్, అంటే నెక్లెసెస్, టాప్స్, పెండెంట్స్ అన్ని. ఇది స్పెషల్లీ కాస్ట్ వైజ్ కూడా చీప్, ప్లస్ ప్రొడక్షన్లో కూడా చాలా లో వేస్టేజ్ పోతుంది. ఇప్పుడు మనం మాన్యువల్లీ చేయాలంటే తరుగు చాలా పోతుంది, కానీ కస్టమర్స్ ఇప్పుడు ఎఫోర్డ్ చేయడం లేదు. సో మా మిషన్లో ప్రాసెస్ చేస్తే కనుక 1%లో మీరు అవుట్పుట్ చేయొచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. మా దగ్గర లేడీస్ కూడా ట్రైనింగ్ అయ్యారు, వాళ్ళందరూ కూడా మిషన్స్ ఇచ్చాము మేము. వాళ్ళు ఫుల్లీ సక్సెస్ఫుల్గా వర్కౌట్ చేస్తున్నారు ఈ మిషన్ మీద. ఇలాంటి మిషన్ నాకు ఎందుకు చేయాలనిపించింది అంటే, ఇక్కడ లోకలీ మన గోల్డ్ స్మిత్స్ ఎఫోర్ట్ చేయాలి, ప్లస్ వాళ్ళకి ఏదైనా నేను సొసైటీలో ఏదైనా హెల్ప్ చేసినట్టు, అంటే నా పార్ట్ ఒకటి ఈ కాంట్రిబ్యూట్ చేయాలనేసి నేను ఈ మిషన్స్ తయారు చేయాలని కనుక్కున్నాను. ఈ మిషన్ తయారు చేశాను నేను. నిలబట్టు నేను ఇప్పుడు మార్కెట్లో ఫస్ట్ మిషన్ వచ్చి 35,000లో ఇచ్చాను. ఇప్పుడు 1,25,000 ఈ లేటెస్ట్ మిషన్. ఇది మేము ఈ మిషన్కి మేము ఛాలెంజ్ చేస్తున్నాము. బాంబే అండ్ రాజ్కోట్ ఉన్న మిషన్స్ కన్నా 1% బెస్ట్ రిజల్ట్ ఇస్తున్నాము. ప్లస్ ఇక్కడ ఇప్పటివరకు చేసిన ఇండస్ట్రీస్లలో మా అన్ని సక్సెస్ఫుల్గా ఉన్నాయి. అదే బాంబే వాళ్ళు, రాజ్కోట్ వాళ్ళు సప్లై చేసిన మిషన్స్ చాలా సిక్ కంపెనీస్ ఉన్నాయి. మావన్నీ మేము ఎన్ని మిషన్స్ ఉన్నాయి, వాళ్ళందరూ మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ అయ్యారు. వరకు ఒక్కొక్కరు 30 to 40 మెంబర్స్కి మళ్ళీ అంటే వర్క్ కల్పించారు వాళ్ళు. ఈ విధంగా నేను చాలా తక్కువ రేట్లో అందరూ ఎఫోర్ట్ చేసే విధంగా నేను ఈ కాస్టింగ్ మిషన్ ప్రొడ్యూస్ చేశాను. అందరికీ ఈజీ ఎఫోర్డబుల్. అండ్ ఈ ప్రాసెస్ చేయడం వల్ల, అంటే మాన్యువల్లీ ప్రాసెస్ ఏదైతే చేస్తుంటామో దాంట్లో లాస్ ఎక్కువ పోతుంది. అదే మిషన్లో కనుక చేస్తే 1% వేస్టేజ్లో అవుతుంది. దానివల్ల కాస్ట్ ఏదైతే జ్యువెలరీ చేస్తున్నామో అది కాస్ట్ చాలా తగ్గుతుంది అనమాట. అది కస్టమర్ ఎఫోర్డబుల్. రోజు రోజుకి గోల్డ్ రేట్ పెరుగుతుంటే కస్టమర్స్ కొంచెం వెనుకున్నారు. అదే కనుక మనం గోల్డ్ టు గోల్డ్ కాస్ట్ ఇచ్చామనుకోండి 2-3%లో, వాళ్ళు డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేస్తారు. ఆ విధంగా ఈ కాస్టింగ్ ఇండస్ట్రీ ఇక ముందు కూడా మొత్తం కాస్టింగ్ ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి. 40 साल से मैं काम कर रहा हूँ. ये आज जो कास्टिंग मशीन आया, हम समझे थे चलने वाला नहीं है. हाथ का काम कभी मार नहीं खाएगा. 5 साल पहले राजू कास्टिंग वाला जो है, अभिनव कास्टिंग वाला राजू भी बोला था ये बात, जो कास्टिंग आगे बहुत चलेगा, हाथ का काम कम होएगा. मैं यकीन नहीं करा, लेकिन आज देख रहा हूँ वो बात सही निकला. आज कास्टिंग इतना बढ़ गया, हाथ का काम का कदर खत्म हो जा रही. రాజు మెషిన్ వచ్చిన తర్వాత నాకు చాలా బెనిఫిట్ అయింది. నా పేరు చాలా మంచి అవుతుంది. ఇప్పుడు మార్కెట్లోనే నాకు ఆర్డర్స్ త్రూ ఆల్ ఓవర్ ఇండియా నాకు దొరుకుతుంది ఇప్పుడు. ఇంకా ఇది లో మెయింటెనెన్స్ మెషిన్. ఇది టోటలీ లో మెయింటెనెన్స్ మెషిన్. ఎలక్ట్రిక్ బిల్ కూడా లెస్ వస్తుంది ఇప్పుడు నాకు. 1996 में ये मशीन लिया, कास्टिंग मशीन गोल्डन राजू से. तब से मैं बहुत खुश हूँ. ये माल बना रहा हूँ और 15-20 आदमी मेरे पास काम करते हैं और मैं बहुत हैप्पी हूँ और सभी लोग हैप्पी है. ऑल इंडिया में सप्लाई हो रहा है.
మనము ఏది చేసినా కానీ డిఫరెంట్గా చేయాలి. మనం ఖచ్చితంగా ఏదైనా చేయాలని అనుకుంటే కనుక డెఫినెట్లీ సాధిస్తాము. మన యువకులు అందరూ స్పెషల్గా చేయవలసింది ఏంటంటే, మీరు ఏదైతే యాంగిల్లో వర్క్ చేస్తున్నారో దాన్ని డిఫరెంట్ స్టైల్గా చేయండి. మీరు 100% మీరు సక్సెస్ రిజల్ట్స్ చేస్తారు. అది అలాగే నేను కూడా నా వర్క్ అదే జ్యువెలరీ చేయకుండా దాన్ని కొద్దిగా మార్చేసి ఇంజనీరింగ్ లైన్లో నుండి వచ్చి ఈ మిషన్ని కనుక్కున్నాను. నాకు ఈరోజు ఇంత మంచి పేరు ప్లస్ మంచి నేమ్ అండ్ ఫేమ్ అన్ని విధాలు నేను సక్సెస్ఫుల్గా ఉన్నాను. అతి సాధారణమైన జీవన నేపథ్యం నుంచి వచ్చి ఏ విధమైన శాస్త్ర సాంకేతిక నైపుణ్యం లేకపోయినా తన మానాన తాను ప్రయోగాలు చేసి విజయం సాధించిన గోల్డెన్ రాజు ఆశించేది రాయితీలు, అపరిమిత లాభాలు కాదు. తన బంగారం చేత పలువురి మన్ననలు పొందడం, మరిన్ని ప్రయోగాలకు దోహదపడే ప్రోత్సాహం అంతే. స్వయం కృషి, సాధన, ప్రతిభ కలగలిసి అంచెలంచెలుగా గోల్డెన్ రాజు కళ గోల్డ్ కాస్టింగ్ మెషిన్ గా సాకారమైంది. కొన్ని వేల బంగారు ఆభరణాలను ఒకేసారి తయారు చేసి కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆ యంత్రం యావత్ భారతదేశంలో రెండోది కావడం, దాన్ని ఒక సామాన్యుడైన తెలుగు యువకుడు తయారు చేయడం యువతరానికి స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయం.